వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా కవిత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసన చేపట్టిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండల కేంద్రంలోని శివబాలాజీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మహిళా రోగి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి రాగా శస్త్రచికిత్స చేయాలని, ఆ చికిత్సకు అవసరమైన సామాగ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో లేవని, తమ ప్రైవేట్ ఆసుపత్రికి రావాలని డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్లు బాధితులు తెలిపారు. చికిత్స చేయగా సీరియస్ అవ్వడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ కవిత మృతి చెందినట్లు బాధితులు తెలియజేశారు. కవిత మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. డాక్టర్పై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను మృత్యురాలి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుందామని ఆశా వర్కర్కి అడిగినాం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ముక్కు ఆపరేట్ చేస్తాడు, పోయి కనుక్కోండి బాబు అని చెప్పి ఆశా వర్కర్ పంపించింది సార్. సోమవారం నాడు ఆశా వర్కర్ మేడం వచ్చి చూపిస్తే ఆ రోజు చిన్న సార్ ఉన్నాడు, పెద్ద సార్ ఈ హాస్పిటల్ సార్ అనేది లేడు, శ్రీనివాస్ గౌడ్ సార్ అనేది లేడు హాస్పిటల్లో. లేకుంటే ఇంకో రోజు ఆ సార్ తీసి ఈ సార్ శ్రీనివాస్ గౌడ్ సార్ నెంబర్ ఇచ్చి పంపించి రేపు ఉదయం నాకు ఫోన్ చేయి, శ్రీనివాస్ గౌడ్ సార్ వస్తే మీకు పంపిస్తాను అని చెప్పి చెప్పాడు సార్. వచ్చినా నేను కొద్దిగా ఫోన్ చేస్తారు, మేము వద్దు సార్ హాస్పిటల్ దగ్గర కంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రా బాబు అన్నాడు. పోయినా గవర్నమెంట్ హాస్పిటల్కి కరెక్ట్ సార్ 1 గంటకు వచ్చినాడు. 1 గంటకు వచ్చినాక సార్ ఇట్లా పేషెంట్ నేను సోమవారం ఓపీ తీసుకున్నాను, నేను మంగళవారం ఓపీ తీసుకుని సార్ ఓపీలో లైన్ అడితే నువ్వు అదే ఓపీ చెల్లుతుంది 10 రోజుల వరకైనా కానీ ఓపీ అవసరం లేదన్నాడు. అంటే ఓపీ తీసుకున్న తర్వాత సార్ చూసి సార్ బొమ్మలా గీసి ఇట్లా